హలో ఎవ్రీవన్, అస్సలాము అలైకుమ్. వెల్కమ్ టు సయ్యద్ సాయిన్ బ్లాగ్స్. గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మేము తీసుకుంది ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్. ఇవి 500 గ్రామ్స్ తీసుకున్నాము. అండ్ ఇలాచి, జీడిపప్పు, కాచిన పాలు, వాటర్, నెయ్యి, హాఫ్ కేజీ షుగర్. గులాబ్ జామ్ మిక్స్ వేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని కట్ చేసి మిక్స్ వేసుకోవాలి. ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్ కాచి చల్లార్చుకున్న పాలు తీసుకుంటున్నాము. ఒక గ్లాసు టీ గ్లాస్తో తీసుకుంటున్నాము. ఇది మంచిగా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పాలంతా మీకు ఇష్టం ఉంటే పాలతో అంతా మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే వాటర్ అయినా మిక్స్ చేసుకోవచ్చు. పాలతో మిక్స్ చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. బ్యాటర్ మిక్స్ గులాబ్ జామ్ మిక్స్లో టేస్ట్ చాలా బాగా వస్తుంది. అందుకనేసి మా మమ్మీ చాలా టేస్టీగా బాగా చేస్తుంది గులాబ్ జామ్. అందులో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇది మంచిగా మిక్స్ చేసుకుందాం. చపాతీ మిక్స్ లాగా మిక్స్ చేసుకోవాలి అంతా గులాబ్ జామ్ మిక్స్ని. ఇది మంచిగా మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇవి బాల్స్ లాగా మంచిగా చుట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత రౌండ్గా బాల్స్ చేసుకొని దానికన్నా ముందర మనం షుగర్ సిరప్ తయారు చేసుకున్నాము. హాఫ్ కేజీ షుగర్ తీసుకున్నాము. ఒక గిన్నెలోకి 1 లీటర్ వాటర్ వేసుకోవాలి. ఇది షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఇది మంచిగా బాయిల్ కావాలి. అంతా చూడండి, ఇలా బాయిల్ కావాలి. మంచిగా షుగర్ సిరప్ అంతా మంచిగా తయారు కావాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత బాల్స్ తయారు చేసుకుందాం. గులాబ్ జామ్ హాఫ్ అన్ అవర్ తర్వాత బాల్స్ మంచిగా రౌండ్ షేప్ చేసుకున్నాము కదా. నెక్స్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. మీకు ఇష్టం ఉంటే ఘీలో అయినా ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్లో అయినా చేసుకోవాలి. మీడియం హైలో పెట్టుకొని చేసుకోండి, బాగా వస్తాయి. కలర్ చేంజ్ కాకుండా లోపల వరకు మంచిగా ఉడుకుతుంది. హైలో పెట్టేస్తే తొందరగా బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి, బ్లాక్ అయిపోతాయి తొందరగా, లోపల ఉడకదు. అందుకనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే నీట్గా మంచిగా బాయిల్ అవుతాయి. బాల్స్ అనేది కలర్ మంచిగా ఫ్రై అవుతాయి. అవి చూడండి, కలర్ అలా చేంజ్ కావాలి మంచిగా. నెక్స్ట్ ఇలాచి దంచుకుందాము. ఒక 7, 8, 10 అలా తీసుకొని ఇలాచి దంచుకోవాలి. అది షుగర్ సిరప్లో వేసుకుందాం. నెక్స్ట్ ఇలా ఫ్రై చేసుకున్నాం కదా అంతా. జీడిపప్పు కూడా మంచిగా ఘీలో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాచి పౌడర్లో షుగర్ సిరప్లో వేసేసుకొని నెక్స్ట్ ఇవి అంతా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ జీడిపప్పు, గులాబ్ జామ్ బాల్స్ ఉన్నాయి కదా, అవి కూడా షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. అంతా స్పూన్ పెట్టకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అదంతా కంప్లీట్గా రౌండ్ షేప్లో. స్పూన్ పెట్టేస్తే అంతా ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మన టేస్టీ గులాబ్ జామ్ బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. నేను ట్రై చేస్తాను, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి అంతా. ఇది హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా పక్కన పెట్టేస్తే మంచిగా షుగర్ సిరప్లో తయారైపోతుంది నా టేస్టీ గులాబ్ జామ్.